విద్యార్థులు పలు రంగాల్లో దూసుకుపోయేందుకు కష్టపడాలని వెనుకడుగు వేయకూడదని ఏసీపీ ప్రతాప్ అన్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ భగవతి అర్వింటరీ స్కూల్లో నిర్వహించిన స్పోర్ట్స్ మీట్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫిట్ ఎక్స్పో 2024 స్పోర్ట్స్ ఫెస్టివల్ను చేపట్టారు. స్కూల్ చైర్మన్ రమణారావు విద్యార్థులు క్రీడాకారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఏసీపీ ప్రతాప్ క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రతాప్ చైర్మన్ రమణారావు జెండా ఊపి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం చైర్మన్ రమణారావు ఏసీపీ ప్రతాప్లను శాలువాతో సత్కరించారు. 3 రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. తనను కన్నతల్లి జన్మించినప్పటికీ పెరిగింది మాత్రం మైదానంలోనేనని ఏసీపీ ప్రతాప్ అన్నారు. తనకు క్రీడలంటే చాలా ఇష్టమని తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల్లో సైతం గ్రౌండ్లో పరిగెడుతుండే వాడిని గుర్తు చేశారు. లాంగ్ జంప్, ట్రిపుల్ జంపుల్లో అనేక పథకాలను సాధించారని తెలిపారు. పిల్లలకు శారీరక మానసిక దృఢత్వం అత్యవసరమని, అది ఆటల ద్వారానే సాధ్యమవుతుందని భగవతి విద్యా సంస్థల చైర్మన్ రమణారావు అన్నారు. ఇటీవల 2 చేతులు లేని శీతల్ అనే అమ్మాయి 2 గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇటు విజయం యావత్ భారతీయులకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రతాప్, భగవతి విద్యా సంస్థల చైర్మన్ రమణారావు, పాఠశాల ఉపాధ్యాయులు, కోచ్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎవ్రీ ఇయర్ చైర్మన్ గారు ఈ రకంగా కనిపించడం వల్ల పిల్లల్లో మానసిక శారీరక ఉత్సాహం పెరుగుతుంది. దీనివల్ల వాళ్ళు కాంపిటేటివ్ స్పిరిట్లో కూడా వాళ్ళు ఎక్కువగా కొన్ని విజయాలు అందుకోవడానికి ఇది దోహదపడుతుంది. నాట్ ఓన్లీ స్టడీస్, స్పోర్ట్స్ కూడా స్టడీస్కి దోహదపడుతుంది. స్పోర్ట్స్లో ఉండడం వల్ల స్టడీస్కి దూరం అవుతాము, స్టడీస్ వెంగబడతాం అనేది తప్పు ఆలోచన. అది ఎందుకంటే ఈరోజు నేను కూడా స్పోర్ట్స్ పర్సన్నే. నేను స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి ఈరోజు నాకు ఒక పోలీస్ ఉద్యోగం రావడం జరిగింది. కాబట్టి స్పోర్ట్స్ గేమ్స్ అనేది స్టడీస్కి ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది తప్ప ఇప్పుడు కూడా మైనస్ పాయింట్ అనేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టడీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పోర్ట్స్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళ యొక్క శారీరక మానసిక ఆరోగ్యమే కాకుండా వాళ్ళ యొక్క బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా తయారవుతుంది. సో దట్ వాళ్ళు ఒక సొసైటీలో ఒక మంచి పౌరులుగా ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా వాళ్ళకి ఒక నియమ నిబద్ధత వాళ్ళు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ప్రతాప్ సార్ ఇలాంటి వాళ్ళు రావడం, తర్వాత పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా చక్కగా ఉంది. పిల్లల్లో ఈ రోజుల్లో చూసినట్టయితే శారీరక దృఢత్వం కంటే మానసిక దృఢత్వం ఎక్కువ ఉంది. కాకపోతే ఈరోజు వచ్చినటువంటి సెల్ ఫోన్లు వాటి వ్యసనాల వల్ల ఏంటంటే వాళ్ళు రకరకాలుగా వాళ్ళ జీవితాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పిల్లలను మనం ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేసినట్టయితే శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని కలిగి ఉండి భవిష్యత్తులో వాళ్ళ స్థాయిని పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మన భారతదేశంలో శీతల్ దేవి ఒక అమ్మాయి, 2 చేతులు లేని అమ్మాయి భారతదేశానికి 2 గోల్డ్ మెడల్ తీసుకొచ్చి ఒక హ్యూమన్ స్పిరిట్ని మనకి ఇవ్వడం ఎంతో గొప్ప విషయం. పిల్లలకు కూడా ఎప్పుడు కూడా తల్లిదండ్రులందరూ కూడా, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత పాఠశాలలు, యాజమాన్యాన్ని కూడా ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేసి ఇంకా భవిష్యత్తులో వాళ్ళ యొక్క శారీరక మానసిక దృఢత్వాన్ని పెంపొందించే రకంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి అందులో భాగంగానే 3 రోజుల కార్యక్రమాన్ని ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది.